ఒక పేద రైతు గ్రామంలో అందరికన్నా ధనవంతుడైన భూస్వామి నుంచి 10 ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. అయితే ఆ భూమి ఏమంత సారవంతమైనది కాదు. అయినా కష్టపడితే కాని పని ఏమున్నదన్న మొండి ధైర్యంతో రైతు, అతడి భార్య, 2 పిల్లలు అందులో వాననక ఎండనక శ్రమ పడేవాళ్ళు. కానీ అందులో వచ్చే ఫలసాయం వాళ్ళ తిండికి బట్టకు సరిపోయేవి కావు. ఇలా ఉండగా ఒక సంవత్సరం పొలానికి దాపులనున్న నది పొంగి పొలంలో ఉన్న పంటతో పాటు అతడి ఎద్దుల జతలో ఒకటి వరదకు కొట్టుకుపోయింది. రైతు ఇలా నష్టపడినా భూస్వామికి చెల్లించవలసిన కౌలు డబ్బు చెల్లించక తప్పదు గనక అతడు తన వద్ద ఉన్న ఎద్దును తోలుకుని సంతలో అమ్మేందుకు బయలుదేరాడు. దారిలో అతడికి వింత దుస్తుల్లో ఉన్న ఒక పొట్టివాడు కనిపించాడు. వాడు ఒక కాలు కుంటుతున్నాడు. రైతును చూస్తూనే వాడు, కాలికి దెబ్బ తగిలింది, నడవలేకపోతున్నాను, నాది నీ వెళ్లేదారే, నీ ఎద్దు మీద కొంత దూరం సవారీ చేయనిస్తావా అని అడిగాడు. రైతు ఆ పొట్టివాడి స్థితికి జాలిపడుతూ, నువ్వు నడవలేక బాధపడుతున్న మాట నిజమే, కానీ గాడిద గుర్రంలాగా ఎద్దు సవారీ జంతువు కాదు, గోజాతి మీద సవారీ చేయడం తప్పు అన్నాడు. ఆ జవాబుకు పొట్టివాడు దీనంగా ముఖం పెట్టి, చీకటి పడితే ఈ అడవి ప్రాంతాన నేనేమైపోతాను, ఏ క్రూర మృగమో తినేస్తుంది అన్నాడు. ఆ మాటలతో రైతుకు పొట్టివాడి మీద మరింత జాలి కలిగి, సరే ఆపద్ధర్మం అంటూ ఒకటి ఉన్నది కదా అని పొట్టివాడిని ఎత్తి ఎద్దు మీద కూర్చోబెట్టాడు. ప్రయాణం కొంత దూరం సాగాక పొట్టివాడు రైతు నుంచి అంతా తెలుసుకుని, నువ్వెంతో దూరం శ్రమపడి సంతకు వెళ్ళటం ఎందుకు, ఈ ఎద్దును నేనే కొంటాను అన్నాడు. రైతు అందుకు సరేనన్నాడు. పొట్టివాడు దుస్తుల్లోంచి ఒక చిన్న మరచెంబు బయటికి తీశాడు. అది కంచుది. దానిమీద పొట్టివాడి రూపురేఖల్లోనే ఉన్న చాలా మంది బొమ్మలు చిత్రింపబడి ఉన్నాయి. పొట్టివాడు దాన్ని రైతుకు ఇచ్చి, నీ ఎద్దు ఖరీదు చెల్లించాను, ఇక ఇంటికి తిరిగిపో అన్నాడు. అది విని రైతు ఎంతో ఆశ్చర్యపడి, ఈ కంచు మరచెంబు నా ఎద్దు ఖరీదు చేస్తుందా, బాగానే ఉన్నది, మరి నేను భూస్వామికి చెల్లించవలసిన కౌలు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది అని అడిగాడు. పొట్టివాడు పెద్దగా నవ్వి, నా మాట నమ్ము, ఆ మరచెంబు నీ కష్టాలన్నీ తొలగించి సుఖపడేలా చేస్తుంది అంటూ చెంబు మూత తీశాడు. ఆ మరుక్షణం చెంబు లోపల నుంచి అతిశ్రావ్యమైన పాట వినిపించింది. పొట్టివాడు చెంబు మూత ఎప్పటిలా బిగించి, ఒక్క యక్షులు తప్ప అంత మనోహరంగా ఎవరూ పాడలేరు, తెలిసిందా అన్నాడు. అంటే ఈ సంగీతం వింటూ నా ఆకలి, నా పెళ్ళాం బిడ్డల ఆకలి చల్లార్చుకోమంటావా అని అడిగాడు రైతు. ఆ ప్రశ్న వింటూనే పొట్టివాడు, అయ్యో నా మతిమరుపు అంటూ తల పట్టుకుని, నీకు అసలు సంగతి చెప్పమరిచాను. నువ్వు ఇంటికి వెళ్ళగానే శుచిగా స్నానం చేసి ఇంటి మధ్య కొంత భాగం శుభ్రపరిచి అక్కడ ఈ మరచెంబును ఉంచు. తరువాత దాని మూత తెరిచి, మరచెంబు మరచెంబు నువ్వు చేయగల సాయమేదో చెయ్యి అను, తెలిసిందా అని ఎద్దును అదిలించి దాపులనున్న చెట్ల చాటుకు వెళ్ళిపోయాడు. రైతు మరచెంబుతో ఇంటికి తిరిగి వచ్చి సంగతి చెప్పగానే అతడి భార్య దిగులుగా ముఖం పెట్టి, ఏం చేస్తాం, కర్మ, నిన్నెవడో నిలువునా మోసగించాడు అన్నది. వాడి ముఖం చూస్తే మోసకారిలా కనిపించలేదు, చూద్దాం అంటూ రైతు పొట్టివాడు చెప్పినట్టు చేసి మరచెంబు మూత తెరిచి, మరచెంబు మరచెంబు నువ్వు చెయ్యగల సాయం ఏదో చెయ్యి అన్నాడు. ఆ వెంటనే పొట్టివాడిలాంటి 2 మరుగుజ్జులు టంగుమనే పెద్ద శబ్దంతో మరచెంబు నుంచి బయటికి గెంతి అక్కడ ఉన్న మంచాల మీద, ముక్కాల పీటల మీద బంగారు కాసుల్ని, వెండి పాత్రల్ని గుమ్మరించారు. ఇది చూసి రైతు, అతడి భార్య, పిల్లలు ఆశ్చర్యపడుతున్నంతలో వాళ్ళు బంగారు పళ్ళాలలో పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం వడ్డించి అదృశ్యులయ్యారు. రైతు కుటుంబం ఏనాడూ అంత రుచికరమైన భోజనం తిని ఉండలేదు. రైతు పొట్టివాళ్లు ఇచ్చిపోయిన బంగారు కాసులతో మంచి ఇల్లు కొనుక్కుని అందులో అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. నెల తిరగకుండానే భూస్వామికి ఆ నోట ఈ నోట రైతుకు పట్టిన అదృష్టం, మహత్తుగల మరచెంబు సంగతి తెలియవచ్చింది. ఆయన ఒకనాడు రైతు ఇంటలేని సమయం చూసి నౌకర్లతో వచ్చి అతడి ఇంట్లో గల డబ్బుతో పాటు మరచెంబును కూడా ఎత్తుకుపోయాడు. భూస్వామి బలవంతుడు, పలుకుబడి కలవాడు కనుక రైతు ఏమీ చేయలేక ఊరుకున్నాడు.
అతడికి తిరిగి పేదరికపు బాధలు ప్రారంభమైనాయి. ఒకనాడు అతడి భార్య భర్తకు కంచు మరచెంబు ఇచ్చిన పొట్టివాడిని కలుసుకోమని సలహా ఇచ్చింది. రైతు సరేనని లోగడ పొట్టివాడు కనిపించిన ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న పొట్టివాడు ముందుగా రైతును చూసి కొమ్మ మీద నుంచి దబీమంటూ దూకి అతడి దగ్గరకు వచ్చి, ఏం ఇలా ఉన్నావు? నేనిచ్చిన మరచెంబు నీకెలాంటి సాయం చెయ్యలేదా అన్నాడు. రైతు జరిగినదంతా పొట్టివాడికి చెప్పాడు. అంతా విన్న పొట్టివాడు చెట్టుపైకి పోయి అక్కడ ఉన్న తొర్రలో నుంచి ఒక వెండి మరచెంబు తెచ్చి రైతుకిచ్చాడు. రైతు సంతోషంగా దాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే భూస్వామికి తను రైతును ఒక కంట కనిపెట్టమని నియమించిన నౌకర్ల ద్వారా సంగతి తెలిసింది. వాళ్ళు కంచు మరచెంబు కన్నా ఈ వెండిది మరింత ప్రభావం గలదని తాము విన్నట్టు ఆయనకు చెప్పారు. భూస్వామి ఏదో విధంగా దాన్ని దొంగలించాలనుకుని ఆ సాయంత్రం విందు ఏర్పాటు చేసి రైతును ప్రధాన అతిథిగా ఆహ్వానించాడు. రైతు రాగానే భూస్వామి మిగతా అతిథులతో, మన ప్రధాన అతిథి దగ్గర గొప్ప ప్రభావం గల మరచెంబొకటి ఉన్నది, దాన్ని ఆయన మన ముందు ప్రదర్శిస్తాడు అని చెప్పాడు. వెంటనే రైతు దుస్తుల్లో నుంచి మరచెంబు బయటికి తీసి కింద పెట్టి, మరచెంబు మరచెంబు, నువ్వు చేయగల సాయమేదో చెయ్యి అన్నాడు. ఆ మరుక్షణం నల్లని రూపాలతో 2 మహాకాయలు మరచెంబు నుంచి హూంకరిస్తూ బయటకు దూకి చేతిలో ఉన్న దుడ్డు కర్రలతో భూస్వామిని కొట్టసాగారు. భూస్వామి కేకలు పెడుతూ రైతుతో, నీ పుణ్యం ఉంటుంది, ఈ 2 తిరిగి మరచెంబులోకి వెళ్ళమను అన్నాడు. రైతు ఏమాత్రం తొణక్కుండా, ముందు ఆ కంచు మరచెంబు నాకివ్వు అన్నాడు. భూస్వామి ఇంట్లోకి పరిగెత్తిపోయి దాన్ని తెచ్చి రైతుకిచ్చాడు. మహాకాయలిద్దరూ వెండి మరచెంబులోకి వెళ్లారు. కొద్ది రోజుల్లోనే రైతు ఆ చుట్టుపక్కల గల ధనవంతులందరికన్నా ధనవంతుడయ్యాడు. తన అవసరం తీరాక అతడు మరచెంబులు 2 ఎవరికీ తెలియని ఒక రహస్య ప్రదేశంలో పాతిపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి.